హాయ్ అండి. ఆలుగడ్డలేంటి అలా తిరుగుతున్నాయి అనుకుంటున్నారా? కాస్త వెరైటీ కోసం ఇక ఆ ఆలుగడ్డలతో ఇలా కమ్మగా ఫ్రై చేసి చూపించాలనుకుంటున్నాను. దానికోసమని ఒక కేజీ ఆలుగడ్డ తీసుకున్నాను. శుభ్రంగా పొట్టు తీసేసి వాటర్లో వేసుకున్నాను. ఇక వాటిని ఉప్పు నీళ్ళలో వేయాలి అలా ఏం లేదండి. జస్ట్ నేను నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఇక ఆ ఆలుని మనకి కావాల్సిన సైజులో కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. దానికంటే ముందుగా మనం కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కాలి. అందుకే మనం ముందుగా కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకొని అది వేడెక్కుతూ ఉంటుంది. మనం అప్పుడు ఆలుగడ్డలు కట్ చేసుకోవచ్చు. ముందుగా కళాయిలో సరిపడా ఆయిల్ వేసేసుకోండి. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అది వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు మనం ఆలుగడ్డలు ఇలా చిన్నగా మరి పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా చూపిస్తున్నాను కదా ఈ మాత్రం సైజులో కట్ చేసుకోండి. అప్పుడే చక్కగా వేగుతాయి. ఇక ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా పక్కకు పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే ఆ ఆలుగడ్డ ముక్కల్ని అందులో వేసుకోవాలి. అలా అని ఒకేసారి మొత్తంగా వేసేయకండి. నూనె చల్లగా అయిపోతుంది కాబట్టి కొన్ని కొన్ని అలా వేస్తూ ఆయిల్ చల్లారకుండా చూసుకోండి. ఎందుకంటే ముక్కలు ఎక్కువగా ఉన్నాయి, అన్నీ వేసేసామనుకోండి అంటుకుపోతాయి కింద. కాబట్టి ఆయిల్ అంటుకోకుండా ఉండాలి, నూనె వేడెక్కుతూ ఉండాలి, ముక్కలు వేగాలి. కాబట్టి కొన్ని కొన్ని అలా ఆయిల్ వేడెక్కుతుండగానే వేసుకోవాలి మనము. ఇక అలా వేసేసుకున్న ఆ ముక్కలన్నింటిని కూడా అందులో పరిచేసుకొని ఏమాత్రం వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా అలా ఒక 2-3 నిమిషాల పాటు వదిలేయాలి మనము. అలా వదిలేయడం వల్ల ముక్కలు బాగా వేగి అడుగంటకుండా ఉంటాయండి. పైకి వెంటనే తేలుతాయి కూడా. మనం కదిపినప్పుడు వెంటనే తేలికగా కదులుతాయి. కాబట్టి నూనె బాగా వేడెక్కాక ఆ ముక్కలు వేసుకోవాలి. అలాగే వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా 2-3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అప్పుడే మనకి ఆలుగడ్డ ఫ్రై చక్కగా వస్తుంది. అంటుకోకుండా మెత్తగా అవ్వకుండా ముక్కలు కరకరలాడేలాగా మనకి ఎలా కావాలో అలా వస్తాయన్నమాట. అందుకని నేను చెప్పినట్టుగా చేయండి. ఇక స్టార్టింగ్లో మాత్రం మంట కాస్త ఎక్కువగా ఉండేలానే చూసుకోండి. తర్వాత మీరు మార్చుకుంటూ ఉండండి. ఇక దానికోసమని నేను ఫ్రై కోసమని ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. అంతే అండి, ఇంకేం అవసరం లేదు. ఇక ముక్కలు వేగుతూ ఉన్నాయి. చెప్పాను కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత అలా అనగానే మనకి ముక్కలు ఊడొచ్చేస్తున్నాయి. చూసారా? ఒకవేళ ఊడి రాలేదనుకోండి అలా ఇంకొక నిమిషం పాటు వదిలేసేయండి. అంతేకాని గట్టిగా వాటిని తిప్పే ప్రయత్నం చేయకండి. చెప్పాను కదా, తుక్కుగా అయిపోతాయి. మనకి కావాల్సిన ముక్కలు ముక్కలుగా కాబట్టి అలా వదిలేసేయండి. ఓపిగ్గా చక్కగా చేసుకోండి. కర్రీ ఫ్రై చాలా బాగా వస్తుందండి. చాలా కమ్మగా కూడా ఉంటుంది. మామూలుగా రొటీన్గా అందరు చేసుకునే విధంగా మనం చేసుకుంటూనే ఉంటామండి. మీకు రాదని కాదు, ఇలా కూడా చాలామంది చేసే ఉంటారు. కాకపోతే నేను కూడా ఇలా చేసి చూపించాలనుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుచారులోకి ఈ కర్రీ ఫ్రై అండి ఎంత బాగుంటుందంటే మీరు ముక్కల్ని అలా ఒత్తు ముక్కల్ని లాగించేస్తారు. పప్పుచారులో తింటూ ఉంటే ఇవి కలుపుకొని ఆ కమ్మదనం ఇక చెప్తే తెలియదండి. మీరు పప్పుచారు పెట్టేసుకొని ఈ ముక్కలు ఇలా ఫ్రై చేసేసుకొని కర్రీ చేసేసుకొని పప్పుచారు పక్కనే పెట్టేసుకొని తింటున్నారనుకోండి, ఈ కర్రీ మొత్తం అంతా కూడా ఒక్కరికి సరిపోదండి. అంత బాగా కుదురుతుంది. అలా తినేస్తారు, తెలియదు వాళ్ళకి, తినేస్తూనే ఉంటారు ఆ ముక్కల్ని అలా నోట్లో వేసేసుకొని. అందుకే చెప్తున్నాను, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇక ఆ ముక్కలు వేపడానికి నాకు 10 నిమిషాలకు పైనే పట్టిందండి. ఇలా గోల్డెన్ రెడ్ వరకు రావాలండి. ఇలా మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ముక్కల్ని వేపుకోవాలి. అప్పుడే కరకరలాడతాయండి. అందుకే చెప్తున్నాను, ఎర్రగా వేపుకోవాలి. అలా వేపుకున్న ముక్కలన్నింటిని కూడా ఆయిల్ ఏమాత్రం రాకుండా పక్కకి ఇలా తీసేసుకుందాము. ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా తీసేసి, చూసారా, చాలా తక్కువ ఆయిల్ ఉంచానండి. ఎందుకంటే చాలా డీప్ ఫ్రై అయ్యాయి, ఇంకెక్కువ ఆయిల్ పట్టదు. కాబట్టి ఆయిల్ అంతా తీసేసి ఒక 2-3 స్పూన్ల వరకు ఉంచుకున్నాను. ఇక అది ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి పోపు దినుసులు వేసేసుకున్నాను ముందుగా. అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిలో కాస్త కరివేపాకు వేసేసి అవి కూడా ఆ తాలింపులో వేసేసాను. ఇక ఒక్కసారి అలా కలిపేసుకోండి. వెంటనే కాస్త పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం పక్కనే పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వెంటనే వేసేసుకోవచ్చండి. ఇవి వేగాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే తర్వాత వెంటనే వేగిపోతాయండి ఆ ఆలుగడ్డ ముక్కలతో పాటు. కాబట్టి ముందుగా వేపేమంటే మాడతాయి కాబట్టి వీటిని ఏమాత్రం వేగనివ్వకండి. వెంటనే ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోండి. ఆలుగడ్డలు మెత్తగా అవుతాయని అస్సలు అనుకోకండి, మెత్తగా అవ్వవు. కాస్త అలా మనకి తడితడిగా అనిపించినా సరే ఇలానే టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పుచారులో మనం నంచుకొని తింటూ ఉంటే ఆ కమ్మదనం చెప్పక్కర్లేదండి. ఇక ఉప్పు వేయడం మర్చిపోకండి. ముందుగా ఉప్పు వేస్తున్నాను, సరిపడా ఉప్పు చూసి వేసేసుకోండి. ఉప్పు వేశాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. మరి వేడివేడి రైస్లో కూడా ఈ ముక్కలు పెట్టేసుకొని మనము అలా తినేసేయండి. పప్పులు చారులు అసలు అవసరమే ఉండదు. వేడి రైస్లో చెప్పాను కదా, ముద్దకు ముక్కతోటి అలా లాగించేసేయచ్చు. ఉప్పు కూడా వేశాక ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా.
జీలకర్ర పౌడర్ కంపల్సరీ వేసుకోండి. జీలకర్ర పౌడర్ నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి, చిన్న టీ స్పూన్ అండి. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. ఉప్పు వేసుకున్నాము, జీలకర్ర పౌడర్ వేసుకున్నాము, ధనియా పౌడర్ కూడా వేసుకున్నాము. ఇక ఒక్కసారి బాగా కలిపేసేసుకొని మనము ఇందులో వేయాల్సిన మెయిన్ ఐటమ్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నేను ముందుగా వేయలేదండి, ఎందుకంటే అడుగంటుతుందని వేయలేదు. ముక్కల్లో అన్ని పౌడర్స్ వేసేసాక ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మీరు కూడా ఇదే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. ముక్కలన్నిటికీ బాగా అన్ని పట్టే వరకు అలా కలపాలండి. అలా కలుపుకున్నాక మధ్యలో అటు ఇటుగా అనుకొని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి కాబట్టి మధ్యలో గ్యాప్ చేసుకుందామండి. మధ్యలో గ్యాప్ చేసుకొని ఆ ప్లేస్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను. ఇక ఒక స్పూన్ వరకు, చిన్న టీ స్పూన్ అండి, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసేసేయండి. వేసేసి అది మధ్యలో చెప్పాను కదా పచ్చిదనం పోవాలి అండి. అలా మధ్యలో వేగాక మనం ఆ ముక్కలన్నింటికి పట్టేలా బాగా కలిపేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టాలి కాబట్టి 1 నిమిషం పాటు అలా కలుపుతూనే ఉండండి. అలా బాగా కలిపేసుకొని ఆ ముక్కలకి అదంతా బాగా పట్టింది అన్నాక మనము ఇందులో వేయాల్సిన అసలైన ఐటెం కొబ్బరి అండి. నేను ఫ్రై అన్నాను కాబట్టి ఇందులో అది వాటర్ లేకుండా పట్టుకున్న కొబ్బరి పౌడర్ నా దగ్గర ఉంది, అది వేస్తున్నాను. 1 స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ అలా ఆ ఆలుగడ్డ ముక్కల మీద చల్లేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి, మాడిపోతుంది. ఆల్రెడీ లాస్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి వెంటనే అలా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇక లాస్ట్లో మనం వేయాల్సింది కారం అండి, అది ఇంకా వేయలేదు మనము. ఆ కారం కూడా ఇప్పుడు పౌడర్తో పాటు వేసేసుకోండి. వేసేసి ఇక ఆ కొబ్బరి ఆ కారం కూడా ముక్కలన్నింటికి బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారు కదా, మనం డీప్ ఫ్రై చేసాము, ఆయిల్ కొంచెం వేసుకున్నాము కాబట్టి చక్కగా వేగుతున్నాయండి. ఆయిల్ ఏమాత్రం కనిపించట్లేదు, చూసారు కదా. ఇక చాలా సిమ్లో పెట్టేసి, కారం వేసాము కాబట్టి మాడుతుందండి, అందుకే చాలా సిమ్లో పెట్టేసేయండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మాడకుండా ఉండాలి, టేస్ట్ మారకూడదు, అందుకనే కాబట్టి కలుపుతూ ఉండండి. ఇక అసలైన లాస్ట్ వేయాల్సిన ఐటెం అంటే ఏంటి అంటే అది కొత్తిమీరే కదండి. ఇక మిగిలింది కొత్తిమీరే. చూసారు కదా ఫ్రై ఎంత చక్కగా అయిందో, ముక్కలన్నీ కూడా విడివిడిగా చక్కగా కనిపిస్తున్నాయి కదండి. ఇక ఈ టైంలో మనకి కూర దగ్గర పడిపోయింది, రెడీ అయిపోయింది అనిపించినప్పుడు, మీరు స్టవ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలా వేసేసుకోండి. ఇక ఆ అందము ఆ కమ్మదనము చూస్తేనే తెలుస్తుందండి. చూడండి, చూడగానే అలా తినేయాలి, ముక్కలే తినేసేయచ్చండి. ఇక వేడివేడి రైస్లో చెప్పాను కదా, కలుపుకుంటూ ఉంటే డీప్ ఫ్రై అయ్యి కాబట్టి ఆయిల్ తగులుతూ ఉంటుంది, కొంచెం వేసుకున్నామంటే రైస్ అంతా కలుస్తుందండి, చాలా చక్కగా తినేసేయచ్చు. కాబట్టి ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. మామూలుగా అయితే వండుతూనే ఉంటామండి, కాస్త వెరైటీ కోరుకుంటారు కాబట్టి జనాలు, అలాగే మనకి కూడా కాస్త వెరైటీగా చేసి పెట్టిన ఫీలింగ్ కూడా వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో, ఎంత చక్కగా వేగాయి ముక్కలు. ఇక చెప్పాను కదా, పప్పుచారు కాంబినేషన్లో అద్దిరిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెంటనే ఇలా ఆలూ ఫ్రై ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నేను చేసినది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.